గ్రూప్ 2 టాపర్గా వెంకట హరవర్ధన్. గ్రూప్ 2 టాపర్గా అట వెంకట హరవర్ధన్ అట. 447 మార్కులతో టాప్. సచిన్కు 2వ ర్యాంక్. ఫలితాలు GRL విడుదల చేసిన TGPSC మొదటి 31 ర్యాంకుల్లో అన్ని పురుషులకే, 500 ర్యాంకుల్లో మహిళలకు 48 మంది, 13,000 మంది అభ్యర్థులపై అనర్హత వేటు. ఇది జనరల్ ర్యాంకింగ్స్ అన్నారు. మరి జనరల్ ర్యాంక్ మళ్ళీ ఏమైనా తీస్తారో తెలియదు. కానీ మొత్తానికైతే గ్రూప్ 2 టాపర్గా వెంకట హరవర్ధను టాపర్గా నిలిచిండు. 447 మార్కులతోటి హరవర్ధన్ టాప్లో నిలిచిండు. దీంట్లో సచిన్ అనే వ్యక్తి 2వ ర్యాంకర్గా నిలిచిండు. ఇక మొదటి 31 ర్యాంకులో కూడా అందరు అబ్బాయిలు ఉన్నారట. మీకు సెల్యూటరా బాబు, ఏ పోరి మాయల పడకుండా మంచిగా చదువుకున్నారు. లేకపోతే ఆగమైపోయేటోళ్ళు పోరగాళ్ళు. చూడుర్రి మీరు ఎటువైపు చూడకపోతే గిట్ల అవుతుంది మీ పరిస్థితి. చూడు 31కి 31 మనలోకి వచ్చి పడేసింది. ఇది కదా కావాల్సింది అబ్బాయిలకు. మీ 31 మంది ఎక్కడున్నారో జరా మీ అందరికీ శుభాకాంక్షలు. నాకు నచ్చింది మీరు. ఇక 500 ర్యాంకుల్లో 48 మందే ఉన్నారా అమ్మాయిలు. 48 మందే. పూరగాళ్ళని తిప్పలు పెడతారు మళ్ళీ వీళ్ళు వెనుక పడ్డారు. సరదాగా చెప్తారా మ్యా, సీరియస్గా తీసుకున్నారు. మహిళా సంఘాలని మా ఆఫీస్ చుట్టూ ముచ్చి నువ్వు ఊకే అమ్మాయిలని అంటాను. అంటే మేము బయట జరిగేది చూస్తాం కాబట్టి, దారుణంగా ఉంటుంది కాబట్టి కొంత అబ్బాయిలను ప్రొటెక్ట్ చేసుకుంటున్నాం మేము. లేకపోతే ఏదో ఒక రోజు మగజాతి ఉండేనట, రాక్షస బలు లెక్క ఒక మగజాతి ఉండేనట అంటే మగజాతి ఉండేనదా వచ్చి అని మాట్లాడుకునేదానికి వస్తాయి. కాబట్టి సీరియస్గా పోయే టాపిక్లో కాస్త సరదాగా ఉండాలని చెప్తాను. అంతే తప్పించి ఎవడో తీట పురుగు ఉండి శిల్క ప్రవీణ్ రోజు అమ్మాయిలను అంటాడే, వాడు చదివే రాదన్నాడు వాడు అమ్మాయిలను. ఆయన వచ్చారు స్త్రీల పట్ల కూడా మాట్లాడుతాను బలంగా, అర్థం చేసుకోరు. కాబట్టి ఇళ్ళ మాత్రం చాలా ముద్దాస్తాను అవి పిల్లగాళ్ళు. ఒక్క ర్యాంక్ వేయలే అమ్మాయిలకు పాపం. 13,000 మంది అభ్యర్థులపై అనర్హత వేటు పడ్డదట. అయ్యో మరి ఎందుకు ఏమైనా చిట్టీలు కొట్టినా ఏందేమన్నా. 13,000 మంది అభ్యర్థులకు అనర్హత వేటు పడ్డదట. 500 ర్యాంకుల్లో 48 మంది మాత్రమే అమ్మాయిలు ఉన్నారు. ఇంకో 2 కలుపుకున్న 50 మంది అయిదురు. మొత్తానికైతే 1% కూడా రాలే పాపం అమ్మాయిలకి ఇలా. ఇక మరి వెంకట హరవర్ధన్ ఎక్కడ ఈ తమ్ముంది. గ్రూప్ 2 టాపర్గా వెంకట హరవర్ధన్ అట. టాప్ ర్యాంకర్లు వీళ్ళే. ఊరిని టాప్ ర్యాంకర్లు నారు వెంకట హరవర్ధన్ ఓసీ కేటగిరీ కింద వచ్చింది. వడ్లకొండ సచిన్ ఓసీ, బి మనోహర్ రావు BCD, శ్రీరామ్ మధు BCB, చింతలపల్లి ప్రీతం రెడ్డి ఓసీ, అఖిల్ ఎరా BC, గొడ్డేటి అశోక్ BCB, చిమ్ముల రాజశేఖర్ ఓసీ, మేకల ఉపేందర్ BCD, కారీగు నరేష్ BCB. ఈ BCB కింద పద్మశాలీలు గౌడ్స్ వీళ్ళు ఉంటారు. మరి వాళ్ళు కావచ్చు. అయితే ఇలా ఓసీలు అందరూ వచ్చే వరకు సూపర్ అనుకునేరు. పెట్టుబడి పెట్టి చదివిస్తాను వాళ్ళను. లాంగ్ టర్మ్ కోచింగ్లు తీసుకునే సత్తా ఆ ఎకానమీ వాళ్ళ దగ్గర ఉన్నది కాబట్టి చదివిస్తాను. ఇలా పుసుకున్న ఒక్క BC ఒక SC ST రాలే అంటే వీళ్ళకి తెలియలేదు పాలేరు అనుకునేరు. ఇప్పుడు నారాయణ కాలేజీలలో, శ్రీ చైతన్య కాలేజీలలో, మల్లారెడ్డి కాలేజీలలో కావచ్చు, లేకపోతే పల్ల రాజేశ్వరరెడ్డి గారి కాలేజీలో కావచ్చు, ఇట్లా గురునానక్ కాలేజీలో కావచ్చు, ఈ టాప్ కాలేజీలలో 8-10 లక్షలు పెట్టి చదవాలంటే SC STల వల్ల ఎక్కడైతుంది కాదు. కాబట్టి వీళ్ళని కేవలం చదువు మీదనే పెట్టి, వీళ్ళకి బాధ ఏందో తెలియదు, దుఃఖం ఏందో తెలియదు, రూపాయి విలువ ఏందో తెలియదు, అట్లా కూర్చోబెట్టి చదివిస్తే చదివిన వాళ్ళు. అట్లానే వాళ్ళకి ప్రతిభ లేదని కాదు. ఒక మనిషిని బట్టి లాంగ్ టర్మ్తో రాకి ఇడిచిపెడితే ఎవడైనా వస్తాయి మార్కులు. కాబట్టి చదివినందుకు వాళ్ళకు కంగ్రాట్స్. కానీ పుష్కునిలో చూసి అబ్బా కొంతరికి ఉంటుంది, ఒక్కళ్ళుడు SC చదివే రాదు అనుకుంటారు. అట్లా అనుకోకుర్రి. వీళ్ళకున్న ఆర్థిక పరిస్థితుల వల్ల కొంత కూర్చొని నెమ్మదిగా చదువుకునే అవకాశం ఉంటుంది. దానివల్ల ఇట్లా వచ్చినాయి. మీరు ఏ కాలేజీలో చూడుర్రి, నారాయణ కాలేజీలు కావచ్చు, వేరే కాలేజీలు కావచ్చు, ఎక్కువ చదివేదల్లా
ఆధిపత్య వర్గాలకు సంబంధించిన పిల్లలు చదువుతారు. ఎందుకంటే వాళ్ళకున్న ఆర్థిక పరిస్థితిని బట్టి ఆ కాలేజీలలో వాళ్ళు చదువుకునే వెసులుబాటు ఉన్నది. కొందరు అసలు ఎంసెట్ ర్యాంకే రాదు, కానీ 20 లక్షలు పెట్టి సీటు కొని చదువుతారు అట్లా. కాబట్టి మన పిల్లలు ఏం బాధపడకుర్రి, మీకు కూడా రోజు వస్తుంది.